విన్నారు కదా, పీసీఓఎస్ సమస్యకి చెక్ పెట్టడానికి మనం ఒక సంజీవిని లాంటి ఔషధాన్ని తయారు చేసుకోబోతున్నాము. అదే కాలోంజి లక్షణ యోగం. సో మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కాలోంజి విత్తనాలు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం, ఇంగువ. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేయాలి ఏంటో కూడా చూసేద్దాం. సో ఏం చేద్దాం మ్యామ్? సో వీటన్నింటి ముందుగా మనం ఏం చేద్దామంటే ఇవి తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకున్నాం ఆల్మోస్ట్. సో వీటిని మనం అన్నీ కూడా కలిపేసేసి మంచిగా దంచేసుకొని ఒక చిన్న గుళికలాగా అంటే లడ్డులాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడైతే దంచాలన్నమాట. ఓకే, కొన్నిసార్లు మనకి దంచితేనే ఔషధం అనేది ఎక్కువ అంటే బాగా పనిచేస్తుంది. ఫస్ట్ మనం వెల్లుల్లిని దంచేద్దాము, ఆ తర్వాత మిగతావన్నీ వేసేద్దాం. ఫస్ట్ ఒక 10 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాం, 8 నుంచి 10 వరకు. ఓకే, ఇది ఇలా దంచుకున్నాను. అయిపోయి కదా? ఎగ్జాక్ట్ కదా. నెక్స్ట్ కాలోంజి విత్తనాలు మొత్తమా? మొత్తం. సో ఇది కూడా ఒక పావు కప్ అన్నట్టు. పావు కప్పు కాలోంజి సీడ్స్. దీనిలో బెల్లం కూడా వేసేసేయండి. ఓకే, ఇంత బెల్లం సరిపోతుంది. సో ఒక హాఫ్ కప్పు బెల్లం. లాస్ట్లో మనం ఇంగు వేసుకుందాం. ఓకే, సో ముందుగా ఇవి దంచితే ఇది ఒక అంటే మనకు ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలంటారా? ఒక ముద్దలాగా తయారు చేసేసుకోవాలి. నేను ఇది ఇలాగా మ్యాష్ చేస్తూ ఉంటాను. అసలు మీరు ఈ లోపు అసలు దీనివల్ల ఎవరెవరికి ప్రయోజనాలు ఉన్నాయి, ఎంత మోతాదులో, ఎన్ని రోజులు అనేది కూడా చెప్పండి. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ అనేటువంటిది కాలోంజి సీడ్స్ అనమాట. ఈ కాలోంజి విత్తనాలు అనేటువంటిది ముఖ్యంగా మనకి పీసీఓఎస్ ప్రాబ్లంలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందని రీసెర్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. ఎందుకంటే అది ముఖ్యంగా మన ఆర్తవ దోషానికి సంబంధించినటువంటి శామకంగా పనిచేస్తుందని మన ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఎప్పుడో చెప్పారన్నమాట. కాలోంజి సీడ్స్ అంటే ఉల్లిపాయ విత్తనాలే కదా? ఉల్లిపాయ సీడ్స్, ఆనియన్ సీడ్స్. సో ఆ కాలోంజి విత్తనాలు అనేటువంటిది మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలానే మనకి ముఖ్యంగా మనం ఈ గర్భాశయానికి సంబంధించినటువంటిది శోధకంగా పనిచేస్తుంది. అండ్ ఏదైతే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉన్నాయో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏవైతే వస్తున్నాయో అది ముఖ్య కారణం. సో వాటిని రెగ్యులేట్ చేయడానికి కాలోంజి విత్తనాలు అనేటువంటిది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనం రోజు ఒక టీ స్పూన్ కాలోంజి విత్తనాలు కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తాగినప్పటికీ కూడా మనకి సైకిల్స్ రెగ్యులర్గా కూడా అయిపోతాయి. ఓకే, ఎగ్జాక్ట్గా అంతే. అది చిన్న చిన్న సైజ్ అనమాట. అంటే మనము ఒక ఉసిరికాయ సైజ్ అంతా కూడా మనం తీసేసుకోవాలన్నమాట. రోజు ఎంటీ స్టమక్లో పొద్దున్న లేవగానే తీసుకున్నట్లయితే మనకి ఈ మెన్స్ట్రల్ సైకిల్ వల్ల వచ్చేటువంటి ఇర్రెగ్యులారిటీస్ ఏవి ఉంటాయో, అంటే కొంతమందికి ఎర్లీగా వస్తాయి, 15 డేస్కి వస్తాయి. కొంతమందికి ఆ 15 డేస్లో వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. కొంతమందికి 2 మంత్స్కి వస్తుంది, లేకపోతే 3 మంత్స్కి వస్తుంది. సో అట్లాంటివి కూడా సెట్ అయిపోతాయి. అంటే పీసీఓ సమస్యతో పాటు మెనోపాజ్కి కూడా ఏమైనా లింక్ ఉంటుందా? దానిని కూడా ఏమైనా సెట్ చేస్తుందా? ఇది ఓన్లీ స్పెషల్గా పీసీఓఎస్ ప్రాబ్లమ్కి అంటారు. దానికి కూడా సెట్ చేస్తుంది. నేను కూడా సెట్ చేస్తాను. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, మంచిది. యా, ఎందుకంటే మనం దీంట్లో బెల్లం కూడా వాడుతున్నాం కదా. సో ఏదైతే రక్తహీనత ఉంటుందో బెల్లం మనకి ఆ హిమోగ్లోబిన్ లెవెల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. సో ఆ మైన్యూట్ లెవెల్స్లో ఉన్నటువంటి రక్తహీనతను కూడా అది కవరప్ చేస్తుంది. ఈ కాంపోజిషన్ అనేటువంటిది ముఖ్యంగా గర్భాశయ శోధనంగా పనిచేస్తుంది. అలానే ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ పీసీఓఎస్ ఓవులేషన్ని కూడా ఇండ్యూస్ చేస్తుంది అనమాట. కొంతమందికి మనకి డిలేడ్ పీరియడ్స్ ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెనోపాజ్ స్టేజ్ అనుకుందాం, మనకి అప్పుడు రెగ్యులర్గా పీరియడ్స్ రా, అప్పుడు ఏం చేస్తుందంటే ఇది ఆర్తవాన్ని మంచిగా ప్రమోలేట్ చేస్తుంది అనమాట. సో అది చేయడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల రాలేదు అంటే ఓకే, బట్ ఏదైనా డిసిమిలారిటీస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం వెంటనే డేట్ కూడా వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఇంగు కూడా వేయాలన్నారు. ఒక చిటికెడు వేద్దాం. ఒక చిటికెడు. అండ్ ఇక్కడ మనం ఇంగు ఎందుకు తీసుకున్నామంటే మనకు అది పెయిన్ రిలీవర్గా పనిచేస్తుంది అనమాట. యూజువల్గా మనకి మెన్స్ట్రల్ సైకిల్ ఉన్నప్పుడు కూడా బాగా పెయిన్ అబ్డామిన్గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గ్లాస్ వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకొని తీసుకున్నట్లయితే పెయిన్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇలా ఇంగు కూడా వేసేసుకున్నాం కాబట్టి దీన్ని మనం కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇట్లా మనం రోటిలో దంచుకొని ఎప్పటికప్పుడు మార్నింగ్ తీసేసుకున్నా పర్వాలేదు, లేకపోతే మనం ఇది ఇలా దంచింది కనీసం అంటే ఒక 2 to 3 days ఉంటుందన్నమాట. సో అలా మనం తీసేసుకోవచ్చు. సో కనీసం ఎన్ని రోజులు వాడాలి అంటే 2 months ఎవ్రీ డే మనం ఎంటీ స్టమక్లో ఉసిరికాయ అంత సైజు గింజని తయారు చేసుకొని దీంతో రోజు ఎంటీ స్టమక్లో తీసుకున్నట్లయితే కనీసం 2 months తీసుకున్నట్లయితే మనకి నెక్స్ట్ పీరియడ్స్ అంతా కూడా రెగ్యులర్గా ఉంటుంది. అట్లానే ఆ పీరియడ్స్ వల్ల వచ్చేటువంటి ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా కవర్ అవుతాయి. అండ్ ప్రెగ్నెన్సీ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కూడా పాజిటివ్ రిజల్ట్స్ అంటే ఓవ్యులేషన్ అవ్వడము, మెన్స్ట్రల్ సైకిల్కి సంబంధించిన ఏ ప్రాబ్లం లేకపోవడం ఉంటుంది. ఓకే, సో ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి కాలోంజి లక్షణ యోగం రెడీగా ఉంది. సో
సో చూసారు కదా, కాలోంజి లశున యోగం అయితే మనం తయారు చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. కలోంజి లశున యోగం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కలోంజి విత్తనాలు, వెల్లుల్లి రెబ్బలు, బెల్లం, ఇంగువ. కలోంజి లశున యోగం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా దంచుకొని అందులో కలోంజి విత్తనాలు, బెల్లం వేసి మరోసారి బాగా దంచుకొని చివరిగా ఇంగువ కూడా వేసి కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ సమస్యలను, రక్తహీనతను తగ్గించి గర్భాశయ శోధకంగా పనిచేస్తూ PCOS సమస్యలకు చెక్ పెట్టే కలోంజి లశున యోగం రెడీ.